వెల్కమ్ టు నెక్స్ట్.com. ఈరోజు మనము ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కోసం నేర్చుకుందాం. అదేంటి? ఇప్పుడు మనకి ఒక యూనివర్సిటీకి అడ్మిషన్ రావాలంటే ఏది ఇంపార్టెంట్ డాక్యుమెంట్? నేను ప్రతీది ఇంపార్టెంట్ డాక్యుమెంటే అంటాను. బట్ ఐ వుడ్ సే డిసైడింగ్ ఫ్యాక్టర్ వచ్చేసి ఎస్ఓపి. ఎస్ఓపి అంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ గాని, లెటర్ ఆఫ్ మోటివేషన్ గాని. ఓకే. దాని మీద బేసెస్ చేసుకొని అంటే మీకు ఆ కోర్స్ మీద ఉన్న ఇంట్రెస్ట్, దాని మీద ఉన్న ప్యాషన్ అదే లైక్ వాట్ హావ్ డ్రివెన్ యూ టు స్టడీ దట్ పర్టిక్యులర్ కోర్స్. అంటే మీరు ఆ కోర్స్ చదవడానికి మిమ్మల్ని ఏం ప్రేరేపించింది? అలాగా మీరు మొత్తం అలా రాస్తే సో ఎస్ఓపి ఓకే అయితే మీకు అడ్మిషన్ ఆల్మోస్ట్ ఓకే అయిపోయినట్టు. ఓకే. సో ఇప్పుడొచ్చేసి అడ్మిషన్ వచ్చింది. అంతా ఓకే. బావుంది. మరిప్పుడు వీసాకి అప్లై చేయాలి మీరు. ఓకే. మీకు తెలుసా వీసాకి కూడా ఒక సెపరేట్ కవర్ లెటర్ గాని కవర్ లెటర్ అండ్ వీసా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కూడా రాయాలి మనం. అసలు అవేంటి? ఎందుకు? ఏంటనేది అసలు ఈరోజు సెషన్‌లో చూద్దాం. ఓకే. సో, అసలు ఏంటంటే వీసాకి కావాల్సిన మనం ఈరోజు సెషన్‌లో అసలు ఏం చూద్దాం అంటే వీసాకి కావాల్సిన డాక్యుమెంట్స్ లిస్ట్. తర్వాత అసలు జర్మన్ కవర్ లెటర్స్ ఎలా ఉండాలి? ఏంటి? ఇవనేది మనం చూద్దాం అసలు. ఓకే. సో, బేసిక్‌గా మీరు అలా చూడాలంటే మీకు కనిపిస్తుంది కదా! మీ స్కాన్ చేసేయండి. లేదా నెక్స్ట్‌రా.కామ్ అని గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకిక్కడ ఇలా మా హోమ్ పేజ్ ఓపెన్ అవుతది. ఇక్కడ మీరైతే మా సర్వీసెస్ అన్నీ చూడొచ్చు. ఇంకో విషయం ఏంటంటే రీసెంట్‌గా నెక్సాలో వెబ్‌సైట్ ఆహ్, అప్‌డేట్ అయింది. సో, మీకు కొత్త ఫీచర్స్ అన్నీ యాడ్ చేయడం కూడా జరిగింది. సో, మీరైతే ఒక్కసారి వెబ్‌సైట్‌నంతా విజిట్ చేయండి. మీకైతే తప్పకుండా నచ్చుతది. సో, మీరలా కిందకెళ్తున్న కొద్దీ మీకు కనిపిస్తది స్టూడెంట్ వీసా. సో, ఇప్పుడు ఒకసారి స్టూడెంట్ వీసా మీద క్లిక్ చేస్తే ఓకే. సో, బేసిక్‌గా స్టూడెంట్ వీసా మీద క్లిక్ చేస్తే అసలు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటనేది చూద్దాం. వీసా అప్లికేషన్ ఫార్ము, వ్యాలిడ్ పాస్‌పోర్ట్ అండ్ కాపీ ఆఫ్ డేటా పేజ్, అడ్మిషన్ యాక్సెప్టెన్స్ లెటర్ అంటే యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ యాక్సెప్టెన్స్ వస్తది కదా! లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ అది. తర్వాత స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్, తర్వాత జర్మన్ సర్టిఫికేట్, సీవీ, జర్మన్ వీసా కవర్ లెటర్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్. బ్లాంక్ అకౌంట్, ట్రావెల్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇవి. సో, బేసిక్‌గా మనం ఇప్పుడు జర్మన్ వీసా కవర్ లెటర్ కోసం చూస్తున్నాం కాబట్టి సో, జర్మన్ వీసా కవర్ లెటర్ మీద క్లిక్ చేస్తే మనము ఇలాగా ఓపెన్ అవుతది. ఓకే. అసలా జర్మన్ వీసా కవర్ లెటర్. అంటే మీకొచ్చేసి చూడండి మీకిక్కడ 17 శాంపిల్స్ ఒస్తాయి. సచ్ యాస్ ఈ 17 శాంపిల్స్‌ని మీరు స్టూడెంట్ కిందన వాడుకోవచ్చు. అంటే బ్యాచిలర్ స్టూడెంట్, మాస్టర్ స్టూడెంట్, ఇంటర్న్‌షిప్‌కి వెళ్దాం అనుకున్న వాడుకోవచ్చు. ఆ తర్వాత స్పౌస్ వీసా మీద కూడా ఎళ్తారు కదా! వాళ్ళు కూడా వాడుకోవచ్చు. వా అంటే ఎవరి ప్రొఫైల్‌కి తగ్గ శాంపిల్స్ ఉన్నాయి. ఓకే. సో, నాకు తెలిసి మీరైతే ఈ ప్రొడక్ట్ పర్చేస్ చేసుకోవడం చాలా బెనిఫిషియరీ అవుతది మీకే. ఎందుకంటే 500 మాత్రమే తర్వాత ఏంటి మనోడు 500 మాత్రమే సింపుల్‌గా చెప్పేస్తున్నాడు అంటే, సో, మీరొక్కసారి చూడండి. ఇప్పుడు 500 పే చేసి తీసుకుంటారు. బట్ వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ పేమెంట్ ఇది. అంటే మీరిప్పుడు ఒక్కసారి చేస్తే ఇంక మళ్ళీ తర్వాత చూసుకో అక్కర్లేదు. సో, అలా ఉంటాది. ఆ కంటెంట్ అలా ఉంటది. లైక్ మీరు ఈ నెక్స్ట్ ఇయర్ ఎళ్ళినా, పై నెక్స్ట్ వచ్చే నెక్స్ట్ ఇయర్ ఎళ్ళినా చిన్న చేంజెస్ తప్ప కంటెంట్ లైక్ మనం చెప్పాలనుకున్న జిస్ట్ కూడా సేమ్ అలానే ఉంటది. ఓకే. ఆ కంటెంట్ చూసి, ఆ కంటెంట్ సేమ్ ఇంకా మారదు. ఇంకా అది ఒక పర్టిక్యులర్ ఫార్మాట్. సో, మీరైతే తీసుకుంటే చాలా బెటర్ అని నా ఒపీనియన్. ఓకే. సో, ఇంకా మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదంటే nd@nexala.com అని మెయిల్ చేయండి. మా టీమ్ వితిన్ 2-3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాన్స్ ఇస్తది. ఓకే. సో, అయితే ఇలా లింక్ అన్నా ఓపెన్ చేయండి. లేదంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేయండి. ఓకే. ఇంకా మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ అందిస్తూ ఉంటాము. లైక్ జర్మనీ మీద ప్రతి ఈవెంట్ లైక్ ప్రతి ఒక్క స్టడీ టాపిక్ మీద మేమైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాం. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ కావాలో మీరైతే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో కూడా పెడతాము.
మీరైతే ఒకసారి చూసుకోండి. ఓకే. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.